ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు ఎండల ప్రభావం ఉంది. ఆ తర్వాత వాతావరణం మారనుంది. సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వాతావరణాలు చోటు చేసుకుంటాయి. ఉన్నట్టుండిగా ఉదయం సమయంలో తీవ్రతగా ఎండ కొడుతుంది. అదే మధ్యాహ్నం సమయంలో వడగాలులతో వర్షం పడుతుంది. నిన్న రాత్రి అకాల వర్షం కురిసింది. అది ఇప్పటికే చాలా వరకు ఏదైతే నష్టం జరిగిందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలియజేశారు. మనతోని శ్రావణి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, అకాలంగా వర్షాలు పడుతున్నాయి, భిన్న వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. అసలు దీనికి కారణాలు ఏంటి మేడం? వేసవిలోని మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు మనకి తర్వాత సాయంత్రం పూట వర్షపాతం అనేది సాధారణంగా ఉంటుంది. వేసవి ముఖ్యంగా మనకి మార్చి 21 నుంచి మొదలవడం జరిగింది. దాని తర్వాత నుంచి దాదాపుగా మనకి 1-2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. తర్వాత నుంచి కొంచెంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తూ మళ్ళీ మనకి ఈ ఉత్తర దక్షిణ ద్రోణులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ద్రోణుల యొక్క ప్రభావం మనకి ఇంటీరియర్ తెలంగాణ మీద కానీ అదేవిధంగా ఇంటీరియర్ కర్ణాటక మీద కానీ ద్రోణి ప్రసరించడం అయితే జరిగినప్పుడు ఖచ్చితంగా మనకి మధ్యాహ్నం పూట పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతూనే మధ్యాహ్నం పూట ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఈ ఏడాది చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మొదటి వారం నుంచి కొద్దిగా ద్రోణి అనేది ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి తమిళనాడు వరకు ఉండడం, అలాగే తెలంగాణ మీదుగా కూడా వెళ్తూ ఉండడం వల్ల దీని ప్రభావం వల్ల మనకి అడపాదడపా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. తర్వాత గత 3 రోజుల ముందు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తూనే అలాగే నిన్న చూసుకున్నట్లయితే మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 39 నుంచి 40 డిగ్రీల మేర రాష్ట్రమంతా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ ఉరుములు మెరుపులతో పాటుగా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే నిన్న ఎంత సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అవి ఏ జిల్లాలో ఎక్కువ శాతం పడ్డాయి, మరి సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో ఏ విధంగా వాతావరణం నమోదైంది మేడం? దాదాపుగా సెంట్రల్ అండ్ సౌత్ జోన్ లోనే ఎక్కువగా నమోదవడం అయితే జరిగింది. మనకు సౌత్ సెంట్రల్ జోన్ లోనే హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 1-2 చోట్ల మనకి 4 నుంచి 5 సెంటీమీటర్లు, అలాగే 1-2 చోట్ల మనకి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ గణన లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని. మరి అలాగే శంషాబాద్ మండలంలో అక్కడక్కడ మనకి వడగళ్ల వాన కూడా కురవడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈ 3 రోజులు వర్షపాతం నమోదవుతుందా, లేకపోతే పొడి వాతావరణం ఉంటుందా? రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి ఇంకా ద్రోణి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా ఈశాన్య మరియు దక్షిణ జిల్లాల్లోని ఇంకా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం ముఖ్యంగా 4 గంటలు దాటిన తర్వాత మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిన్నటి అంత తీవ్రంగా లేకపోయినా ఈ రోజు మాత్రం ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి 1-2 చోట్ల మాత్రమే ఉంది. తర్వాత నుంచి అంటే దాదాపుగా 4వ రోజు నుంచి మనకి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా మనకి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రానున్న 3 రోజుల పాటు ఇదే ఎండ తీవ్రత కొనసాగుతుంది. మరే అదే ద్రోణి ప్రభావంతో వర్షం కూడా ఈదురుగాలులతో వడగళ్లతో వర్షం పడే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే మనకు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజులు వర్షాలుంటాయి, అదేవిధంగా ఎండలు కూడా ఉంటాయని ఇప్పటికే తెలియజేశారు. వడగళ్లతో కూడిన వర్షం కూడా తెలంగాణ రాష్ట్రంపై ఉంటుంది. 4 రోజుల తర్వాత పొడి వాతావరణం ఉంటుందని కూడా తెలిపారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.